హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు శారీ నుంచి ఫుల్ ఫ్లేర్ వచ్చేలా లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇది సిల్క్ శారీ అండి. దీనికి పళ్ళు అయితే రన్నింగే వచ్చిందనమాట. ఇదైతే బ్లౌజ్ పీస్. దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ చివరి కొంచెం కట్ చేసి మనం ఇలా చేతితో జనిస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి వంక టింకరగా రాకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది. చివరి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన శారీలో బాడీ పార్ట్ కోసం ఒక 70 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా అక్కడ మార్క్ చేసుకుని చివరి కొంచెం అంచు వరకు కట్ చేసుకుంటే తర్వాత ఈజీగా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చింపుకుంటే సిల్క్ శారీస్కి మాత్రమే ఇది చేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనం. ఇది బాడీ పార్ట్. మిగిలినంత మనం ఫ్రాక్ బాటమ్ పార్ట్లో గేర్ కోసం వాడుకుంటాం. ఇప్పుడు నేను మనకి అసలు నడుం పార్ట్ ఎంత ఉందన్నది కొలుచుకుంటున్నాను. నేను ఇక్కడ 14 ఇంచెస్ ఉంది. నేను కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా పెట్టుకుని 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ లెంత్ చూసుకుంటే ఇది 37.5 ఉంది. నాకు కొంచెం పొడవు కావాలి కాబట్టి నేను 39 పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచు చివర ఫినిషింగ్ కోసం ఉంచుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత నేను ఇలాగా సమోసా ఫోల్డింగ్ అంటారు కదా, అలాగా క్రాస్గా ఫోల్డ్ చేశాను. ఒకవైపు నేను నడుముకి మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఎంత తీసుకున్నానంటే మనం నడుము 16 ఇంచెస్ కొలుచుకున్నాం కదా, మొత్తం నడుము చుట్టూ రౌండ్ చూసుకుంటే 32 ఇంచెస్ అవుతుంది. దాన్ని బై 4 చేస్తే మనకి 8 వస్తుంది అనమాట. మనం క్లాత్ 4 మడతలో తీసుకున్నాం కదా, కాబట్టి 8 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగ కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం రౌండ్గా. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత పొడవు కావాలన్నది మార్క్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఒక 1.5-2 ఇంచెస్ తక్కువే తీసుకోవాలి లైనింగ్ కాబట్టి. సో ఆ నడుము దగ్గర నుంచి మనం ఎంత కావాలన్నది అలా మార్క్ పెట్టుకుంటూ నేను ఇక్కడ 38 ఇంచెస్ తీసుకున్నాను. అలా మొత్తం చివరి వరకు మార్క్ చేసేసుకోవాలి. చేసుకుని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కరువు తిప్పుకుంటూ కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు కింద పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మనకి మిగిలిన పీస్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాను. నేను వెనకాల ఓపెన్ ఏం పెట్టట్లేదు కాబట్టి 2 ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆది ఫ్రాక్ని ఇలా వేసుకుని దీనికి మనకు ఖర్చులు కావాలి కాబట్టి ఒక 1.5 ఇంచు పక్కన ఎక్స్ట్రా పెట్టాను. ఎక్స్ట్రా పెట్టి అలా చంక వరకు లైన్ డ్రా చేసుకున్నాను. అక్కడ చంక దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు పైన నెక్ అనేది సాగకుండా కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్ పైన ఒక 1/2 ఇంచు పైన నేను మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్కి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను నేను. ఇది కుట్లోకి పోతుందన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ మనం చంక వైపు పెట్టుకున్న మార్కింగ్కి ఈ కింద ఇందాక పెట్టుకున్నాం కదా దానికి ఇలా స్క్వేర్ డ్రా చేసుకుని తర్వాత దాన్ని ఇలాగ కర్వ్ గీసుకున్నాను. ఇది ఆర్మ్ హోల్ అనమాట. సో ఇప్పుడు ఈ లైన్ వెంట నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నెక్ ఏం తీయట్లేదు. షోల్డర్ నుంచి అలా చివరి వరకు కట్ చేసేస్తున్నాను. నెక్ మనం తర్వాత కట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ రెడీ అయ్యాయి కదా, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. మనకి బ్యాగ్ ఓపెనింగ్ ఉంటే కనుక మనం బ్యాగ్ విడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెనింగ్ లేదు కాబట్టి నేను 2 కలిపి కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేశాను. ఇక్కడ నేను చంక కొంచెం ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని దీనికి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటాను. ఇలా ఫ్రాక్ మనం దీని పైన పెట్టుకుని నేను ఓన్లీ పై నెక్కే డ్రా చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఇలాంటి మోడల్లో పెడుతున్నాను నెక్. సో ఈ పై పార్ట్ డ్రా చేసి దాని కింద ఒక సర్కిల్లా డ్రా చేస్తున్నాను అనమాట. ఇది కీ హోల్ టైప్ వస్తుంది. ఇలా ఒకవైపు డ్రా చేసిన తర్వాత దీన్ని ఇలా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని దాన్ని రబ్ చేస్తే ఆ మార్కింగ్ మనకి రెండో వైపుని కూడా వస్తుంది. ఇప్పుడు దానిపైన మళ్ళీ మార్కర్తో కొంచెం డార్క్గా డ్రా చేశాను నేను. ఇప్పుడు నెక్ డ్రా చేయడం అయింది కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా మార్కింగ్ పెట్టి కట్ చేస్తే సిల్క్ ఫ్యాబ్రిక్ కదండి, జరిగిపోతుంది అనమాట. మనకు ఈజీగా రాదు. సో మనం ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద పెట్టుకుని మొత్తం అన్ని వైపులా పిన్స్ పెట్టేసుకుంటే ఒక కుట్టు వేసేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్కి వద్దాం. ఈ మిగిలిన శారీ అంతటిని మనం బాడీ సెపరేట్ చేసుకున్నాం కదా, మిగిలిన దాన్ని అంతటిని ఇలాగా 4 మడతలు వేసుకుందాం. వేసుకుని ఇక్కడ ఈ క్లోజ్గా ఉన్న ఎడ్జ్ వైపు నుంచి మనం నడుము కట్ చేసుకోవాలి. మనం ఇందాక లైనింగ్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే 4 ఫోల్డ్స్ మీద నేను ఇక్కడ 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఇలాగా క్రాస్గా కొంచెం కరివించుకుని మార్క్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి మనం ఇందాక లైనింగ్కి ఎలా పెట్టుకున్నామో అలాగే మార్క్ దగ్గర నుంచి లెంత్ చూసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాం, లైనింగ్ కొంచెం తగ్గించాం కదా, ఇది మనం ఇందాక ఎంత చూసుకున్నామో అంత పెట్టేస్తున్నాను నేను. సో అలాగా నడుము దగ్గర నుంచి అలా లెంత్ చూసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి. అలా మళ్ళీ కొంచెం జరుపుకుని మళ్ళీ ఇంకొక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ డాట్స్ అన్నిటిని అలాగా జాయిన్ చేసుకుంటే మనకి అలా కర్వ్గా వస్తుందన్నమాట. అలా మొత్తం చివరి వరకు మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం చేసుకున్న మార్కింగ్ వెంటే ఇలా నెమ్మదిగా మనకి 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా జరిగిపోకుండా నీట్గా చివరి వరకు కట్ చేసేసుకోవాలి మనం. ఇది మనకి బాగా ఫ్లేర్ వస్తుందండి, ఫుల్ ఫ్లేర్ వస్తుందన్నమాట. మొత్తం శారీ అంతా యూజ్ చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఇందాక నడుముకి మార్క్ పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని విడదీస్తాను చూడండి. ఇది మీద మనకి 4 ఫోల్డ్స్ మీద ఇలా ఉందన్నమాట. దీన్ని ఇలా విడదీస్తే మనకి 2 ఫోల్డ్స్ మీద ఇలా వచ్చింది చూడండి. మొత్తం ఫుల్ ఫ్లేర్ వచ్చింది కదా. ఈ చివర రౌండ్గా ఉన్న ఎడ్జ్ అంతా మనం పీకో చేసుకోవాలి. మనకి ఆ పైన కనిపిస్తున్న గ్యాప్ వచ్చి నడుము అనమాట. అది మనకి బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ 2 కటింగ్ అయిపోయాయి కదా. ఈ స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అలాగే హ్యాండ్స్ ఇవి అంబ్రెల్లా మోడల్ కదా, ఈ హ్యాండ్స్ ఒకటి నేను కటింగ్ స్టిచ్చింగ్ సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.